తాబ్దాల చరిత్ర ఉన్న శ్రీ కాంచి కామకోటి పీఠానికి నూతన అధిపతిగా తెలుగు యువకుడి నియామకం దక్షిణాది రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన దుడ్డు ధన్వంతరి కుమారుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ ఈ అత్యున్నత ఆధ్యాత్మిక పదవికి ఎంపికయ్యారు. గణేష్ శర్మ అన్నవరంలో జన్మించారు. తన బాల్యంలోనే తండ్రి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసాన్ని చేపట్టి సంస్కారబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకున్నారు. అనంతరం తిరుపతిలోని ప్రముఖ వేద పాఠశాలలో ప్రవేశించి ఋగ్వేదం సహా యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు తదితర ప్రాచీన వేద సాహిత్యాలను సంపూర్ణంగా అభ్యసించారు. మేనమామ పండు వద్ద కూడా వేదాభ్యాసాన్ని కొనసాగించారు. ఆయనకు ఒక అక్క ఉన్నారు. ఆమె వైద్య వృత్తిలో సేవలందిస్తున్నారు. గణేష్ ను ఇంట్లో అందరూ అజయ్గా పిలుస్తుంటారు. 2006లో వేద అధ్యయనంలో ప్రవేశించినప్పటి నుంచి శ్రీ కాంచి కామకోట పీఠాధిపతి జగద్గురు పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారి ఆశీస్సులు మార్గదర్శనంలో గణేష్ శర్మ నడుచుకుంటున్నారు. తెలంగాణలోని బాసర సరస్వతి దేవస్థానంలో ఆయన వేద పండితుడిగా సేవలందించారు. సన్యాస దీక్ష కార్యక్రమం దుడ్డు గణేష్ శర్మ ద్రావిడ్ కి శ్రీ కాంచి కామకోట పీఠాధిపతి జగద్గురు పుణ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆశీర్వచనాలతో సన్యాస దీక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పావన సంఘటనను అక్షయ తృతీయ రోజున అంటే 2025 ఏప్రిల్ 30న కాంచీపురంలోని శ్రీ శంకర మఠం వద్ద ఘనంగా జరుగుతుంది. కార్యక్రమానికి ఆయన బంధుమిత్రులు ఆహ్వానించనున్నారు. ఈ ఆహ్వానం అందుకున్న వారిలో వేద పండితులు అనివెల్ల శాస్త్రి తదితరులు ఉన్నారు. ఈ మాతర కార్యక్రమం జగద్గురు ఆదిశంకరాచార్యులు 2534వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని జరుగుతుంది. ఆదిశంకరులు కీర్తిపూర్వం 482 సంవత్సరంలో కాంచీపురంలో స్థాపించిన కాంచి కామకోటి పీఠానికి ఇది గొప్ప చారిత్రక సందర్భం. తమిళనాడు కాంచీపురం నగరంలో ఉంది. పురావస్తు ఆధారాల ప్రకారం ఈ మఠం 2500 సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తోంది. మఠం సంప్రదాయం ప్రకారం 25 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి మాత్రమే పీఠాధిపతి అర్హులు. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి కూడా యుక్త వయసులోనే మఠం బాధ్యతలు చేపట్టిన వారే. 42 సంవత్సరాల క్రితం 1983 మే 29న 14 ఏళ్ల వయసున్న శంకర నారాయణన్న విజయేంద్ర సరస్వతి పేరుతో మఠం 70వ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తరువాత 2018లో జయేంద్ర సరస్వతి ఆ బాధ్యతలను స్వీకరించి మఠం వ్యవహారాలను చూసుకున్నారు. బింజనం గ్రామం నుంచి అన్నవరం వచ్చి అన్నవరంలోనే చదువుకుని అన్నవరంలోనే ఉపనయనం చేసుకుని ద్వారకంలో చదువుకుని ఈ యొక్క ఖ్యాతి సంపాదించిన స్వామీజీ ఉత్తరాధికారి ఇస్తున్నారు. 71 ఉత్తరాధికారి ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు కూడా చాలా గర్వకారణం. ఇది చాలా మేము అందరూ సంతోషిస్తున్నాం. పూర్వజన్మ సుకృతం ఉండేటువంటి కార్యక్రమం రాదు మాకు. మేము అందరూ చాలా సంతోషిస్తున్నాం. ఒకే కుమారుడు సన్మతి ఒక అమ్మాయి డాక్టర్ చదువుతోంది. ఒక కుమారుడున్నా సరే నన్ను ప్రశ్నిస్తే ఇటువంటి మహాదేవ కదా మనకు రాదు, మీరు తప్పకుండా ఇవ్వని నేను కూడా చెప్పుతున్నాను. కాబట్టి ఈ సుకృతం నాయను కూడా పంచుకున్నాను. నాకు మేనగోళ్ళ కుమారుడు మనవడు. దీనికి ఆంధ్ర రాష్ట్రం ఉభయ రాష్ట్రాలు కూడా చాలా మన భారతదేశం గర్వించదగ్గది. దీనికి మేము అందరూ సంతోషిస్తున్నాం. స్వస్తి. శ్రీ దుడ్డు ధన్వంతరి వారి కుమారుడు బలముడు సూర్యనామూర్తి గారు దౌహిత్రుడు. మాకు కూడా మనవడు అవుతాడు. వారి తండ్రికి తాతకి నేను దేవస్థానంలో పోస్ట్ చేయించడం జరిగింది. ఆ చిరంజీవికి నేను ఉపనయనం చేయించడం కూడా జరిగినది. ఆ చిరంజీవి ఇవాళ 71వ స్వామీజీగా కంచివారు ప్రకటించడం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. శ్రీ 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 చంద్రశేఖర స్వామి వారు కూడా వీరు గతంలో ఇక్కడ వచ్చే సుబ్రహ్మణ్య స్వామి వారు ఆలయంలో వచ్చి పూజాధికారికి చేయడం, 3 రోజులు ఇక్కడ ఉన్నాం. సుబ్రహ్మణ్య స్వామి వారికి కపిరావుని వాళ్ళు దానం కూడా చేయడం జరిగింది. మేమందరం పూజలో పాల్గొన్నాం. తునివరకులుగా ఆయన పాదరక్షలతో పాదు నడిచి వెళ్ళేటప్పుడు కూడా మేము తునివరకులో వెళ్ళాము. అటువంటి ఖ్యాతి మాకు అన్నవరకునే ఖ్యాతి వచ్చింది. మా కుటుంబం అంతా కూడా చాలా అదృష్టం చేసుకున్నాం. మా చిరంజీవికి ఇలా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల అందరికీ కూడా దీనికి సత్యదేవ అనుగ్రహం, సత్యదేవుని సేవ చేస్తున్నాం. వారి తాతగారు తండ్రి మేమందరూ సేవ చేస్తున్నాం. సత్యదేవ అనుగ్రహంలో ఈ యొక్క వచ్చిందని చెప్పి అమ్మవారి కృప వచ్చిందని మేము సంతోషిస్తున్నాం. స్వస్తి.